యెషయా గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. కాగా ప్రభువు సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ఏమిటది? మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదు. పాపమునకు ఫలము మరణమే. మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదు. యేసుక్రీస్తు ప్రభువు మనకిస్తున్నటువంటి క్షమాపణ, చూపుచున్న కృప, అనుగ్రహిస్తున్నటువంటి అవకాశములు ఏవో సులువుగా కలిగినవి అనుకొనవద్దు. మరణము కాకుండా ప్రాయశ్చిత్తము కలుగదు. తప్పు చేశాము, క్షమించండి ఏదో ఒక రకంగా అంటే క్షమించేసేసి పోనీలే అని మర్చిపోవడానికి కాదు. ఆ శిక్ష పడకుండా వదలడానికి వీలు లేదు. తీర్పు తీర్చబడకుండా, శిక్షింపబడకుండా వదిలివేయడానికి ఛాన్స్ లేదు. దేవుని యొక్క వాక్యములో మనుష్యుడు చేసిన ప్రతి పనికి, ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతి దాని విషయంలో కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అన్నాడు. మరి అలాంటిది మనము లెక్క అప్పచెప్పకుండానే ఎలాగూ కప్పిపుచ్చి ముందుకు వెళ్ళగలం? ఆ విధముగా క్షమాపణ కలుగదు. ఒక అవిధేయత ఉన్నది, ఏదీ లేనట్టే దేవుని దగ్గర ముందుకెళ్ళిపోతే అది క్షమాపణ కలుగదు. ఒక పొరపాటు చేస్తున్నాము, ఏమీ చేయనట్లే కవరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. పరిశుద్ధుడైనటువంటి దేవుని మాట ఆయన ఎదుట ఎలా ఉండాలి? ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనము మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 18:13, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. లోకములో మనుషులైతే ఏమీ లేదన్నట్లే పైకి నవ్వుతూ నటిస్తూ చక్కగా ప్రవర్తిస్తారు. కానీ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు యథార్థపరుడవై ఉండవలెను. యథార్థముగా నీ స్థితి విషయమై తీర్పులోనికి తీసుకుని రావలెను. నలుగురు ఎదుట నిన్ను తీర్పులోనికి తీసుకుని రాక మునుపు ఒంటరిగా నిన్ను తీర్పులోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిలాతు యేసుక్రీస్తుని
నలుగురి ఎదుట తీర్పులోనికి తీసుకుని రాకమునుపు ఆయన్ని ఒంటరిగా తీసుకుని వెళ్ళి నీవు నాతో చెప్పు అని ఆయన ఒంటరిగా పిలాతు యేసుతో మాట్లాడతాడు. ఆ తరువాత నలుగురి ఎదుట ఇతని యందు నాకు ఏ దోషము కానరాలేదు అని చెబుతాడు. అంతవరకు బాగానే ఉంటుంది. ఆ తరువాత మరలా మనుష్యుల యొక్క మాటలకు లొంగినవాడై అన్యాయపు తీర్పు తీర్చి ఇతని యందు దోషము కానరాలేదు, కానీ ఇతన్ని మీ తృప్తి కోసం కొట్టండి అని చెప్పి ఆ యొక్క కొరడా దెబ్బలకు ఇది చేస్తాడు. ఆ తరువాత మీ యొక్క మాట కోసం సరేలే మీరే తీసుకుపోయి సిలువ వేసుకోండి, నాకు తెలియదు అంటాడు. కానీ తాను విధించిన ఇదేంటంటే న్యాయముగా ఒంటరిగా తీసుకెళ్ళాడు, మాట్లాడినాడు, బహాటముగా వచ్చినాడు, తీర్పు తీర్చినాడు, రిలీజ్ చేసినాడు. కాబట్టి తీర్పు నలుగురు ఎదుట మనము చేసిన ప్రతి పనికి, మనము మాట్లాడిన ప్రతి మాటకు బహాటముగా తీర్పులోనికి తీసుకుని రాకమునుపు ఒంటరిగా ఆయన సింహాసనం ఎదుట తీర్పులో నిలబడుట క్షేమము. మనము ఒంటరిగా దేవుని పాదములు పట్టుకొని ప్రతి ప్రవర్తన, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి యొక్క మనస్సు, స్వభావము, ఉద్రేకము అన్నీ కూడా సిలువ యొద్దకు తీసుకుని వెళ్ళి యథార్థముగా క్షమాపణ వేడుకోవాలి, కృప కొరకై వేడుకోవాలి, కనికరము కొరకై వేడుకోవాలి. ఎందుకంటే అవి తీర్పులోనికి రాకుండగా ఏది కూడా ఊరికే వదిలివేసే పరిస్థితి లేదు. తీర్పులోనికి ఖచ్చితంగా తీసుకుని రావలసినదే. ఏ విషయంలో అయితే మనము దాచిపెడతామో ఆ విషయంలో దేవుడు బాహాటముగా అవమానంలోనికి తీసుకుని వెళతాడు. ఏ విషయంలో అయితే మనము దాచిపెట్టగా ఒంటరిగా రహస్యముగా ప్రభువు దగ్గర యథార్థముగా కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడతామో దానిని తుడిచివేసి నలుగురి ఎదుటికి ఆయన తీసుకుని వచ్చి ఇతడి యందు నాకు ఏ దోషము కానరాలేదు అని అనగలడా? ఇతని నేను నిర్దోషిగా తీరుస్తున్నాను అనగలడు. కానీ ఇతని యందు ఏ దోషము కానరాలేదు అనలేడు. ఇతని పక్షాన నేను తన పాపములను క్షమించి వేశాను, తుడిచి వేశాను, తీసివేశాను, ఇంకా అవి ఎన్నటికీ ఇతని మీద ఉండవు అని చెప్తాడు. కనుక ఏ దోషము లేనటువంటి వారిగా మనల్ని నలుగురు ఎదుటికు ఆయన తీసుకుని వస్తాడు. కానీ ఒకటి మాత్రం, అలా తీసుకుని రావడం దేవుడు మనము అవిధేయులముగా, అపవిత్రులముగా, మనము గర్విష్ఠులముగా, వేషధారులముగా, మన సొంత ఆలోచనల చొప్పున మనము పరిగెత్తిన ప్రతి పరిస్థితిని, మనము చేసిన ప్రతి కార్యమును దేవుని ఎదుటకు తీసుకుని వచ్చినప్పుడు క్షమించమన్నప్పుడు పోనీలే క్షమించానులే సరేలే అని అనడానికి లేదు. ఆయన దగ్గరకి వచ్చిన ప్రతి పాపము నిమిత్తమై ఆయన మరణము నొందినాడు, శ్రమ పొందినాడు, శిక్ష అనుభవించినాడు, మరలా ఆయన నరక యాతన అనుభవించుచున్నాడు. కనుక మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగదు. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ ఊరికే దొరకడం లేదు, పోనీలే అని వదిలేయడం లేదు. ఆయన శిక్షించుకొని వదులుతున్నాడు.
ఆయన శ్రమపడి వదులుతున్నాడు, ఆయన మీదకు తీసుకుని వదులుతున్నాడు, ఆయన అకౌంట్లో వేసుకొని వదులుతున్నాడే కానీ ఆయన ఊరికే క్షమించడం లేదు, ఊరికే విడిచిపెట్టడం లేదు, ఊరికే ఇదవడం లేదు. పాపము చేసి అవిధేయత చూపించి దేవునికి దుఃఖము కలిగించు కార్యములను చేసి ప్రతిసారి ఆయన యొద్దకు వెళ్ళి క్షమించమని అడుగుతున్న ప్రతిసారి కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, క్షమించు అనంటే ఊరికే పంపించడు. నీకు రావలసిన అవమానం ఆయన మీదకు వేసుకొని నిన్ను పంపుతాడు. నీకు రావలసిన శిక్ష ఆయన మీదకు వేసుకొని నిన్ను పంపుతాడు. నీకు రావలసిన మరణం ఆయన మీద వేసుకొని నిన్ను పంపుతాడు. నీవు పొందవలసిన నరక యాతన ఆయన భరించి నిన్ను పంపుతాడు అన్న విషయము జ్ఞాపకం చేసుకోవాలి. బాహాటముగా ఆయన తీర్పులోనికి తీసుకుని రాక మునుపు ఒంటరిగా ఆయన యొద్దకు మనము వెళ్ళినట్లయితే, యథార్థముగా ఆయన సన్నిధిలో నిలవబడినట్లయితే, యథార్థముగా నిలవబడినట్లయితే గొప్ప విడుదల, గొప్ప విమోచన ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు మనము మరలా వెనుదిరిగినప్పటికీ మనము క్యాజువల్ అయిపోకూడదు. కృప అలవాటైపోకూడదు. కృప నార్మల్ అయిపోకూడదు. కృప మనకి ఏదో ఊరికే దొరుకుతున్నది అనుకోవడానికి లేదు. పోనీలే ఆయన మనసులో ఓకే అనుకుని చేసేయడం కాదు, సర్లే నిన్ను పంపిస్తున్నానులే అనుకోవడం కాదు. తాను శ్రమ నొంది నిన్ను పంపుతున్నాడు, తాను అవమానముంది నిన్ను పంపుతున్నాడు, ఆయన శిక్ష భరించి నిన్ను పంపుతున్నాడు అన్న విషయము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీ టైమ్ యు గో టు హిస్ థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనము యొద్దకు నీవు వెళ్ళిన ప్రతిసారి కూడా, ఆయన కృప వేడుకున్న ప్రతిసారి కూడా నీ శిక్షను ఆయన భరించి నిన్ను క్షమిస్తాడు. నీ అవమానమును ఆయన వహించి నిన్ను క్షమిస్తాడు. నీ శాపమును ఆయన తీసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ విషయాన్ని మనం మరిచిపోవడం వలన, ఈ విషయాన్ని గ్రహించకపోవడం వలన క్షమాపణ అలుసైపోతుంది. కృప సులువుగా వస్తున్నది అనుకుంటాము, రక్షణ ఫ్రీ అని అనుకుంటాము. కాదు, ఆయన యాతన పడి, ఆయన అవమానం ఉంది, ఆయన శాపమును నరకమును భరించి మనల్ని విడిపించవలసిన వాడై ఉన్నాడు. మీరు మరణము కాకుండా మీ దోషమునకు పరిహారము కలుగదు అని ఆయన ప్రమాణపూర్వకముగా చెప్పుచున్నాడు. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడినది, నీవు తగ్గించుకోకపోతే, నీ స్వభావమును మార్చుకోకపోతే, నీవు ఆయనకు పూర్తిగా అప్పగించుకోకపోతే, ఆయన క్షమాపణ, ఆయన కనికరము నీకు ఏదో అలవాటైపోతూ ఉంటే, ఆటలైపోతూ ఉంటే, నీవు మరణము కాకుండా నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగదని జ్ఞాపకం చేసుకో. ఓహో, విలువైన రక్షణ, ఎంతో భారమైనటువంటి క్షమాపణ ఇది. భారభరితమైన అవమానమును, శ్రమను అనుభవించి నిన్ను క్షమించుచున్నాడు. ఏదో ఊరికే కాదు. కనుక యథార్థవంతులే ఆయన ఎదుట నిలుచుదురు. దేవుని ఎదుట నీవు యథార్థముగా ఉండవలెను. నీ ప్రవర్తన యథార్థముగా ఉండవలెను. పైకి లోపల వేరువేరుగా ఉండడానికి వీలు లేదు.
లోకములో మనుషులు ఆ విధముగా ఉంటారు, దేవుని సన్నిధిలో ఆ విధముగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ప్రభు పాదముల దగ్గరికి వెళ్ళి ఒంటరిగా తీర్పు సింహాసనం ఎదుట మొరపెడితే బాహాటముగా ఇతని యందు నాకు ఏ దోషము కనబడడం లేదు, ఇతని యందు ఏ దోషము లేదు, సమస్తము నా మీదకి వచ్చినది, నేను భరించాను, నేను సహించాను, నేను వహించాను, కనుక నిర్దోషి అని ఆయన మనల్ని నలుగురి ఎదుట నిలవబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా ఎదుట యథార్థంగా ఉన్నామా? యథార్థవంతులే ఆయన ఉపకరణములు ముట్టుకోవాలి. ఆయన ఉపకరణములను ముట్టుకొనబోచు ఉండగా ఆయన పనిలో రేపు పాలు పంపులు పొందనై ఉంటుండగా యథార్థముగా ఆయన సన్నిధికి వచ్చినామా? లోపల బయట వేరు వేరు మనస్సున్నదా? వేరు భావమున్నదా? చేదు భావమున్నదా? ఐక్యత లేని స్వభావమున్నదా? అపవిత్రమైన ఆలోచన ఉన్నదా? స్వార్థముతో కూడినటువంటి జీవితం ఉన్నదా? దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నదా? దేవుని సేవకులతో ఏకీభవించని తత్వం ఉన్నదా? మనుషులను ప్రేమించలేని స్వభావం ఉన్నదా? పొరపాటును మరిచిపోలేని మనస్తత్వం ఉన్నదా? జరిగిన వాటిని మరువలేని, ఇంకా బాధను మనసులో పెట్టుకొని అలాగే క్షమించని హృదయం ఉన్నదా? పైకి మంచిగా నటిస్తున్నామా? నీవు మరణము కాకుండా ప్రాయశ్చిత్తము కలుగదు. యథార్థముగా ఉంటే అది ఆయన విమోచిస్తాడు. యథార్థత లేని ప్రతి విషయములో తీర్పులోనికి వచ్చేదమని జ్ఞాపకం చేసుకో. చేయండి, ప్రార్థన చేయండి.